అన్న నమస్తే అన్న. నమస్తే. సో నిన్న అల్లు అర్జున్ చూసుకుంటే ఆయన మారుతి నగర సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్కి పోయి అక్కడ ఒక మాట అన్నాడు. సో నా వాళ్ళ కోసం నేను ఎక్కడికైనా పోతాను ఒక మాట చెప్పాడు. సో దాన్ని పవన్ కళ్యాణ్ అంటే మెగా ఫ్యామిలీ పాయింట్ అవుట్ చేసి చెప్పిన చాలా మంది అంటారు. సో మరి మీ దృష్టిలో మీరేమనుకుంటున్నారు అన్న? అది ఎలక్షన్ కంటే ఒక రోజు ముందు అనగా 2 రోజుల ముందు ఆ రోజు ఏదో ఫ్రెండ్షిప్ కోసమని ఆ రోజు వెళ్ళాడన్న. సో అప్పుడు ఏమైందంటే నాగబాబు గారు కొంచెం స్పందించి నా వాళ్ళైనా పక్కన వాళ్ళకి సపోర్ట్ చేస్తే పగవాళ్ళకు నా వాళ్ళు కాదు, ఐ మీన్ ఎవరైనా కానీ పక్కన వాళ్ళు పగ వాళ్ళకి సపోర్ట్ చేస్తే నా వాళ్ళు అయినటువంటి వాళ్ళు కూడా నా వాళ్ళు కాదు అంటారు. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈయన ఏమన్నానంటే నాకు ఇష్టమైతే ఎంత దూరమైనా వెళ్తా అన్నాడు. ఓకే వెళ్ళండి, దాంతో ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ ఎట్టైనా ఆయన ఏమంటున్నాడంటే వ్యతిరేకంగానే మాట్లాడుతున్నాడు అల్లు అర్జున్ గారు. ఎట్లా అంటే సో నాకు ఇష్టమైతే ఎంత దూరమైన వెళ్తాను, నాకు ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్తాను అంటున్నాడు. వెళ్ళండి. నా బాబు కూడా అన్నాడు, ఒకటే మాట అన్నాడు, పక్కోళ్ళకు ఆయన పగోళ్ళకు అంటే వ్యతిరేక ఆపోజిట్ వాళ్ళకు సపోర్ట్ చేసినప్పుడు మన వాళ్ళైనా పగవాళ్ళే అవుతారు. సో నా బాబు కామెంట్ కరెక్ట్ ఉంది, అల్లు అర్జున్ది కరెక్ట్ ఉంది. ఇంకా దానికి ఏం చేయలేం, దాన్ని వారుగా క్రియేట్ చేయకూడదన్న. ఇది అకార్డింగ్ టు నా ఒపీనియన్. అంటే ఇప్పుడు అది సినిమా అనేది సుకుమార్ భార్య నిర్మాతగా చేసింది. సో మరి ఆమె కోసం వెళ్ళడానికి వచ్చి చాలా మంది ఏంటంటే ఖచ్చితంగా మెగా ఫ్యామిలీని పాయింట్ అవుట్ చేసి అంటున్నారు. సో అది కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా? ఆయన కోసం ఎటు వెళ్తాడన్న? ఇప్పుడు ఆయన ఏదో ఫ్రెండ్ అంట, వాళ్ళ వైఫ్ ఇలా వైఫ్ అల్లు అర్జున్ వైఫ్ నంద్యాలలో ఉన్నటువంటి శిల్ప రవీందర్, ఆయన పేరు రవీందర్, మాదే నంద్యాల అంటే మాదే ఆలగడ్డ నంద్యాల పక్కన. సో వాళ్ళ వైఫ్ వీళ్ళ వైఫ్ ఏదో ఫ్రెండ్షిప్తో ఈయన ఏదో కొంచెం అలా వెళ్ళిపోయాడు ఏదో ఇష్టంతో. సో దాన్ని మనం ఏం తీసుకోవాలంటే సరే ఓకే, ఆపోజిటే సపోజిటే. సో ఏం తీసుకోవాలంటే దాన్ని వారుగా అయితే తీసుకోకూడదు. వాళ్ళ ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళది ఉంటుంది.